ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను కదా! దీనిని ట్రైపాడ్ అంటారు. ఇది యూట్యూబ్ వీడియోస్ తీసుకోవడం కోసం ఉపయోగించేది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినాకే దీని గురించి తెలుసుకున్నాను. అంతకుముందు నాకు కూడా తెలీదనమాట. అందరూ ఎలా వీడియోస్ తీసుకుంటారో అని అనుకునేదాన్ని. యూట్యూబ్ స్టార్ట్ చేశాక నేను దీని గురించి మొత్తం తెలుసుకొని దీన్ని తీసుకున్నాననమాట. ఇదైతే నాకు మా వారు గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇది సెకండ్ ట్రైపాడు. ఫస్ట్ ట్రైపాడ్ కూడా నేను లాస్ట్‌లో మీకు చూపిస్తాను. అది ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో. దాంతోనే నేను కొన్ని వందల వీడియోస్ అయితే చేశాను. సరే ఇప్పుడు కొత్త ట్రైపాడ్ గురించి అయితే చూద్దాము. ఇది ట్రైపాడ్ అనమాట. నిలబెడితే ఇలా ఉంటుంది. దీనికి ఫోన్ సెట్ చేసుకోవడానికి ఇలా స్టాండ్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మర ఉంటుంది. దానికి ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇలా మనము వీడియో కాల్ మాట్లాడుకోవాలనుకున్నా, లేదంటే కూర్చొని మాట్లాడాలి, వీడియోస్ తీయాలి అనుకుంటే మాత్రం నేను చూపించిన విధంగా ఈ విధంగా ఫోన్ అయితే సెట్ చేసుకొని ఇలా మనం కిందకి పైకి ఇలా మూవ్ చేసుకోవచ్చు. కిచెన్ వీడియోస్ తీసుకోవాలంటే మాత్రం మనం ఈ స్టాండ్‌ని ఇలా అయితే మనం ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా కిందకి పైకి మూవ్ చేసుకోవచ్చు అనమాట. మనం కిచెన్ వీడియోస్ కానీ లేదంటే కింద కూర్చొని ఏదైనా వీడియోస్ తీసుకునేటప్పుడు ఈ విధంగా లెగ్ అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. ట్రైపాడ్ లెగ్. అలాంటప్పుడు మనము ఈ స్టాండ్‌ని కొంచెం పైకి అడ్జస్ట్ చేసుకొని కింద ఉన్న 3 లెగ్స్‌ని ఇలా దగ్గరగా అడ్జస్ట్ చేసుకుంటే మనకు ఆ లెగ్ అనేది వీడియోలో కనపడదు. చాలా జాగ్రత్తగా అయితే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. దీన్ని ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. కిందన్న ఇలా బటన్స్ తీసేసి ఓపెన్ చేసి పైకి తీసేసి మళ్ళీ ఇలా లోపలికి అడ్జస్ట్ చేసేసుకుంటే మనకు చాలా హైట్ అనేది వస్తుందనమాట ట్రైపాడు. అంతేనండి ట్రైపాడ్‌ని యూజ్ చేసుకోవడం. ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇదైతే నా పాత ట్రైపాడు. దీంతోనే కొన్ని వందల వీడియోస్ అయితే చేశాను. 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేంత వరకు దీంతోనే నేను మెయింటైన్ చేశాను. ఎక్కడ తాకితే అక్కడ ఇలా లూజ్ అయిపోయి పార్ట్‌లు పార్ట్‌లుగా ఊడొచ్చేస్తుందనమాట. ఒక్కోసారి ఫోన్ పడిపోయేది కూడా కింద. కానీ 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేంత వరకు కొత్తది కొనకూడదు అనుకున్నాను. వచ్చాక మా హస్బెండ్ అయితే సడెన్‌గా కొత్త ట్రైపాడ్ అయితే తెచ్చారు. అది 650 రూపీస్ పడిందనమాట. నెల్లూరులో తీసుకున్నాము. నేనైతే దాని క్వాలిటీ చూసి 2000, 3000 ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేశా. కానీ 650 అనేసరికి చాలా షాక్ అయ్యాననమాట. ఇప్పుడు నేను వాడుతున్న పాత ట్రైపాడ్ అయితే 4 ఇయర్స్ బ్యాక్ 500కి నేను కొన్నాననమాట నెల్లూరులోనే. కానీ ఇప్పుడు 650కి ఇంత మంచి ట్రైపాడ్ వచ్చింది. నేనేదో సాధించానని చెప్పను కానీ ఏదైనా గోల్ పెట్టుకుంటే దాని మీదే నిలబడి ప్రయత్నిస్తూ పోవాలి అని మాత్రం చెప్తాను.